విజయవాడ ప్రెస్ క్లబ్లో ప్రజా ప్రయోజన వాయిద్యం దరఖాస్తుదారుడు నెల్లూరుకి చెందిన ఆల్హరి వెంకటేశ్వరరావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం ఓటర్లకు ఓటు వేయకపోతే రాజకీయ నాయకులను అడిగే హక్కు, ప్రశ్నించే హక్కు ఉండదని తెలిపారు. శాశ్వతమైన అధికార ధృవీకరణ గుర్తింపు గల ఓటు వేసినట్లు ఓటర్లకు అందజేసే చర్యలు భారతదేశంలో ఇప్పటి వరకు చేపట్టలేదని, ప్రపంచంలో ఎక్కడా లేవని ఆవేదన తెలిపారు. ఓటర్ ప్రోగ్రెస్ కార్డ్, ఇండియా ఓటర్స్ యాప్, ఎన్నికల కోడ్ అమలు నుండి రాజకీయ నాయకులకు విగ్రహాలను నిషేధించినట్టు మధ్యాహ్నం కూడా నిషేధించాలని ఎన్నికల కమిషన్ ని కోరారు. ఓటుకు వినియోగంపై పూర్తిస్థాయి పాఠాంశాన్ని హైస్కూళ్లలో 8వ తరగతి నుండి విద్యార్థులకు అమలు గురించి ఎన్నికల కమిషన్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ చూపాలని కోరారు. 2018 సంవత్సరంలో ఉపరాష్ట్రపతికి ఓటర్ ప్రోగ్రెస్ కార్డ్, ఓటర్ యాప్ తదితర సంబంధించిన వివరాలు తెలియజేస్తే ఎన్నికల కమిషన్ కు పంపించారు. ఎన్నికల కమిషనర్ వారు 7 సంవత్సరాలు గోప్యంగా ఉంచి నేను తెలిపిన ఓటర్ ప్రోగ్రెస్ యాప్ గురించి ప్రజలకు పూర్తి స్థాయిలో వివరాలు తెలియకుండా గోప్యంగా ఉంచారని ఆవేదన తెలిపారు. అలాగే అనవసరమైన పనిభారం అన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారిని మేము మీడియా ముందుకు వచ్చి నిరూపించవలసిందిగా కోరుచున్నాము. మేము సిద్ధంగా ఉన్నాము ఆచరణ సాధ్యం ఎలా నిరూపించడానికి. కాబట్టి ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటర్ల గుర్తింపు గౌరవించే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి అమలు చేసే చర్యలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు చేపట్టాలని కోరుచున్నాము. మీరు ఈవీఎంలో పొరపాట్లు ఉంటే స్వాగతిస్తున్నారు, ఎలా ఆశించాలో నిరూపించమని. మేము ఈ కాన్సెప్ట్లన్నీ ఆచరణ సాధ్యం నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని పత్రికా విలేకరుల సమావేశం ద్వారా తెలియజేస్తాం. నా పేరు ఆల్హరి వెంకటేశ్వర, నెల్లూరు నగరము. విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే హైకోర్టు పరిధి విజయవాడలో ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. సంవత్సరాలు ఉపయోగపడుతుంది, ఎవరికి వాళ్ళే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఉపరాష్ట్రపతి గారిని 2017లో 18లో పంపిస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫార్వర్డ్ చేశారు ఒరిజినల్ లెటర్. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి 2017లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు పంపించారు. ఓటు అయిన వారు ప్రశ్నించాలని అనరు, సుప్రీంకోర్టు తీర్పు. లా కమిషన్ ఆఫ్ ఇండియా రిప్లై లెటర్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిప్లై లెటర్. ఖర్చుతో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్ ఫలానా ఎన్నికల్లోని నిర్ధారిస్తూ సెల్ ఫోన్కి మెసేజ్ ఇచ్చే కాన్సెప్ట్ ఎన్నికల వ్యవస్థలో గేమ్ చేంజర్ కాన్సెప్ట్. అది ఓటింగ్ శాతం 5% 100% పెరుగుతుంది. క్షణాల్లో ఎవరు ఓటేశారు, ఎవరు ఓటేస్తే తెలియజేయడానికి ఉపయోగపడేదే సెల్ ఫోన్కి SMS కాన్సెప్ట్. అలాగే ఇండియా ఓటర్స్ యాప్లో ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసినా, ఓటర్ ID నెంబర్ ఎంటర్ చేసినా ఓటేసి ఉంటే డిస్ప్లే అవుతుంది, లేకపోతే ఇంటి మార్క్ కనపడుతుంది. క్షణాల్లో ఎవరు ఓటేసింది, ఓటు వేయింది తెలియజేయడం వల్ల ఓటర్లో చైతన్యం వస్తుంది, క్షణాల్లో తెలిసిపోతుంది. ఓటుకు వినియోగించుకోకుంటే నేను ప్రశ్నించడానికి అనర్హుండని. ఈరోజు ఎన్నికలప్పుడు చూడండి, డిగ్రీ కాలేజీల్లో సెమినార్స్ పెడుతున్నారు. ఆశించిన స్థాయిలో ఎక్కడో ఓటింగ్ శాతం నమోదు కావటం. ఈ ఆవిష్కరణలు అమలు చేస్తే 5 ఆవిష్కరణలు ప్రతి ఎన్నికల్లో 80 నుంచి 90% ఖచ్చితంగా ఓటింగ్ శాతం పెరుగుతుంది. ఓటింగ్ శాతం పెరగడానికి 2024లో ఖర్చు పెట్టిన డబ్బు ఎంత? 5,000 కోట్లు, సుమారుగా 50 కోట్లు ఖర్చు పెట్టి సెల్ ఫోన్కి SMS పంపిస్తే మీరు ఫలానా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు అనేది మాత్రమే తెలుస్తుంది. ఏ అభ్యర్థికి ఓటేసింది తెలియదు, ఏ ఎన్నికల గుర్తుకు ఓటేసింది తెలియదు. ఈ 5 ఆవిష్కరణలు కేవలం భారతదేశానికి సంబంధించినవి కాదు, ప్రపంచ ప్రజాస్వామ్య దేశాల్లో ఎక్కడ లేని ఆవిష్కరణ చేసి మీ ముందుకు తీసుకొచ్చినప్పుడు సహృదయంతో స్వాగతించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి మార్పులు చేర్పులు ఏమైనా చేయాల్సి ఉంటే చేసి విస్తృత స్థాయిలో ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లకు ఉపయోగపడే విషయాలు పబ్లిక్లో చర్చించకుండా వ్యక్తిగత గోప్యతను ఆర్టికల్ను అడ్డం పెట్టుకొని ఒక్కసారి ఈ కేసును క్లోజ్ చేసేద్దామనే మీ ప్రయత్నాలు చాలా దురదృష్టకరం భారతదేశానికి. అలాగే మీరు ఒక విషయం స్పష్టంగా తెలియజేశారు, ఇవన్నీ అనవసరమైన పనిభారం అన్నారు. మీలాగా అనవసరమైన పనిభారం అని TN శేషన్ గారు భావించుంటే ఎన్నికల సంస్కరణ వెలుగులోకే వచ్చేవి కాదు. మీలాగా అనవసరమైన పనిభారం అని కోవిడ్ సమయంలో అన్ని వ్యవస్థలు భావించుంటే దేశం అస్తవ్యస్తం అయిపోయేది. మీలాగా అనవసరమైన పనిభారం అని భావించుంటే ఈరోజు పాటల్లో సైనికులు విపత్కర వాతావరణ పరిస్థితుల్లో విధులు నిర్వహించలేరు. మీలాగా అనవసరమైన పనిభారం అని భావించుంటే 130 కోట్ల మంది చేతుల్లో ఆధార్ కార్డు ఉండేదే కాదు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఇంత మంచి ఆవిష్కరణ వెలుగులోకి రాకుండా, చర్చించకుండా కనీసం ఒక అవకాశం ఏ విధంగా ఆచరణ సాధ్యం అవుతాయో మీరు లెటర్ ద్వారా తెలియజేయండి, లేదా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ సంప్రదించి వివరాలు ఇవ్వండి అని చెప్పే ప్రయత్నం కూడా చేయకుండా కనుమరుగు చేయాలని చూడడం చాలా దురదృష్టకరమైన విషయం. ఓటు హక్కు వినియోగించిన ఓటర్కి ఇది చీకటి రోజు. ఎందుకంటే